వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్స్పైర్డ్ బై ప్రసన్న. ఈరోజు మరో కంటెంట్తో వచ్చేసానండి. అదేంటి అంటే గతం, వర్తమానం, భవిష్యత్తు. అంటే ఈ క్షణమే జీవితం. ఈ క్షణాన్ని కోల్పోతే జీవితాన్ని కోల్పోయినట్లే గుర్తుంచుకోండి అని ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్తో మీ అందరి ముందుకి వచ్చేసాను. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వచ్చేసేయండి. ఈ ప్రపంచంలో పుట్టిన తర్వాత అందరూ అపోహపడే ఒకానొక ముఖ్య విషయం ఏంటి అంటే, ఇంకా మనం 100 ఏళ్ళు, ఇంకో 200 సంవత్సరాలు ఇక్కడే ఉంటాం. ఇంకా ఏమైనా చేయొచ్చు అనుకుంటూ ఉంటాం. భవిష్యత్తు ఉన్నది. నిజమైన, అబద్ధమైన ఆ భవిష్యత్తుకి ఒక రూపం అంటూ లేదు. ఏమీ లేదు. ఉన్నది ఒక్కటే. అదే ఈ క్షణం. ఈ క్షణమే మన జీవితం. రేపన్నది కూడా తిరిగి ఈ క్షణంలో పుట్టాల్సిందే. ప్రత్యక్షించి లేదు. జీవితం అంటేనే ఈ క్షణం. ఈ క్షణం లేకపోతే జీవితమే లేదు. మరి అంత అద్భుతమైన ఈ క్షణాన్ని వృధా చేసుకుంటే, వర్తమానాన్ని వృధా చేసుకుంటే మన జీవితాన్ని వృధా చేసుకున్నట్లే. కాబట్టి ప్రతి ఒక్కరం ఈ క్షణాన్ని సద్వినియోగం చేసుకుందాం. తద్వారా జీవితాన్ని సఫలీకృతం చేసుకుందాం అని ఎంతో వండర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అంటే ఈ క్షణం మనం ఎలా గడుపుతున్నాం అనే దాన్ని బట్టే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చాలా వండర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది మీ అందరికీ తెలియాలి, మీరు అందరూ కూడా తెలుసుకోవాలని షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.